మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. ఈ సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అంత మాత్రం చేత చాలా తీవ్ర ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకొని మోతాదుని మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెడుతూ ఉండడం, అలాంటి పనులు చేయకూడదు. శరీర త్యాగం చేసేస్తూ ఉండడం, చచ్చిపోతూ ఉండడం, అమ్మ తిడితే చచ్చిపోవడం, నాన్న తిడితే చచ్చిపోవడం, గురువు తిడితే చచ్చిపోవడం, పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం, ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంకా జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు? అలా ఉండకూడదు. అంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు మనిషి. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజ్ని ఫేస్ చేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశంగా స్వీకరించాలి. అబ్దుల్ కలాం గారంతటి వాడి జీవితం మొట్టమొదట ఫెయిల్యూర్తో స్టార్ట్ అయింది. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది. అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంత కాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి, ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకన్నా ఏం కావాలి మనిషికి? అమ్మకున్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడినే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరిని ఇష్టపడతారంటే ఎక్కువ సమర్థత ఉన్నవాడిని ఇష్టపడతారు. అమ్మ తనకి కలిగిన సంతానంలో అందరికన్నా అర్భకుడై, అందరికన్నా వెనకపడి, అందరికన్నా చేతకాని వాడైపోయిన వాడెవరున్నాడో వాడిని ఎక్కువ ప్రేమిస్తుంది, వాడిని ఎక్కువ స్మరిస్తుంది. మనలోనే ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శత్రువులెవరు అంటే కామము, క్రోధము, లోభము. ఇవి 3 పరమ భయంకరమైనటువంటి శత్రువులు. వీళ్ళు బయట నుంచి లోపలికి రారు, వాళ్ళు ఇక్కడే హృదయంలో కూర్చుని ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. శివానుగ్రహంగా దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింపచేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం.